సందర్భంగా తెలుగుదేశం నాయకుడు బుద్ధా వెంకన్న గారు ఆయన ఏం మాట్లాడారు? ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీని బాగానే ముందుకు తీసుకొస్తున్నారు, ఎన్టీ రామారావు పార్టీని స్థాపించి ఉండొచ్చు, కానీ పార్టీని నడిపించింది బతికించింది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అత్యవసర కొన్ని విభిన్న పరిస్థితుల్లో ఆయన జైలుకు వెళ్ళినప్పుడు పార్టీ ఆల్మోస్ట్ అనాథగా మారింది అన్నప్పుడు లోకేష్ బాబు గారు నిలబడ్డారు. ఆయన ఒక నాయకుడిగా తన గట్టితనం ఏంటో చూపించుకున్నారు. యువగళం పేరిట పాదయాత్ర చేశారు, ఒక దమ్మున్న నాయకుడిగా చూపించారు. కాబట్టి మా నాయకుడు డిప్యూటీ సీఎం కావాలి, తప్పేముంది, ఆ కోరడంలో తప్పేముంది అన్నట్టుగా మాట్లాడారు. ఇదే పాయింట్ మీద కోటిరెడ్డి గారు వర్షం తీసుకుందాం. కోటిరెడ్డి గారు, అంటే నిజంగా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడింది, రోడ్డు పైన హంగామా చేసింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇమీడియట్ గా అనౌన్స్ చేశారు, చంద్రబాబును మీట్ అయిన తర్వాత మేము కూటమిగా ఎలక్షన్స్ కి ముందుకెళ్తున్నామన్న తర్వాత ఒక్కసారిగా ఊపొచ్చింది. అప్పుడు బాలకృష్ణ బయటకు వచ్చారు, లోకేష్ బయటకు వచ్చారు, కానీ అప్పుడు అంత హంగామా లేదు. కానీ పవన్ ఇమీడియట్ గా అనౌన్స్ చేసిన తర్వాతే పార్టీకి బలం వచ్చింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అందరికి నాయకులకి. సో దీన్ని బట్టి మీరు మీ అనాలిసిస్ ఏంటి? అంటే సముచిత స్థానం ఇచ్చారా పవన్ కళ్యాణ్? ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉంది అంటే దాని బేస్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయంగా కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉన్నటువంటి నైరాశ్యము, ఇవన్నింటినీ కూడా దూరం చేయడానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన, ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయమే చాలా కీలకమైంది. ఆ రోజు మ్యాచ్ విన్నర్గా మనం అంటే కూటమి ప్రభుత్వంలో కీలకంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించి ఉండొచ్చు, కానీ కీలక నేతగా కంటే కూడా ఆ కూటమి కట్టడంలో, కూటమిగా పార్టీల మొత్తాన్ని సమన్వయం చేయడంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా కీలకమైన పాత్ర పోషించారు. అట్ ద సేమ్ టైం బీజేపీని కలపడానికి, బీజేపీ తోటి కలిసి ముందుకు వెళ్ళడానికి, కేంద్ర సహకారం రావడానికి కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లోనే చెప్పాడు, బీజేపీ నేతలతో నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను, చాలా తలనొప్పులు వచ్చాయని. అంత కీలకమైనటువంటి వ్యవహార శైలి వ్యవహరించి ఆ రోజున కూటమి కట్టడానికి కీలకంగా వ్యవహరించారు. కాబట్టి ఈ రోజున కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడానికి అంటే కేంద్ర స్థానంగా ఒక రకంగా చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్నే చెప్పుకోవాలి. అందుకనే అతనికి ఈ రోజున డిప్యూటీ సీఎంగా ఇచ్చారు, గౌరవము, దానికి తగినటువంటి ప్రాధాన్యత వస్తూ ఉంది. సేమ్ టైం ఎక్కడా కూడా ఇప్పుడు అంటే వాస్తవంగా 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. వైసీపీ గురించి, దాని ఉనికి గురించి మాట్లాడుకునే పరిస్థితి కూడా రాష్ట్రంలో లేకుండా చేశారు. సో అయినప్పటికీ కూడా తను ప్రతిపక్ష పాత్రను కూడా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పోషిస్తూ వస్తున్నారు. అంటే 2 రకాల భిన్నమైన స్వరాన్ని వినిపిస్తూ వస్తున్నారు. ఒకటి ప్రభుత్వం వైపు అనుకూలమైనటువంటిది, 2 ప్రజల్లో వ్యతిరేకత కనుక ఏదైనా అంశం మీద ప్రబలేటువంటి అవకాశం ఉండేట్లయితే దానికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని కూడా నిందించేటువంటి పరిస్థితి 2 వైపులా వస్తుంది. ఈ రెండింటిని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు అంటే డిప్యూటీ సీఎంగా తన ప్రాధాన్యతలో ఒకవైపు కనిపిస్తూ ఉంటే, రెండో వైపు సెంట్రల్ వైపు నుంచి అంటే బీజేపీ వైపు నుంచి తనని ఇక్కడ బలోపేతం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయనేటువంటి అనుమానాలు తెలుగుదేశం వర్గాల్లో బాగా ప్రబలుతున్నాయి అనేటువంటిది మనం చెప్పుకోవచ్చు. బలోపేతం అవుతున్నాడు, బీజేపీ బలపడుతుంది. ఖచ్చితంగా బీజేపీకి మొదటి నుంచి అంటే తెలుగుదేశం పార్టీతో కూటమి కట్టక ముందు నుంచి కూడా బీజేపీతో ఆయన జర్నీ సాగుతూనే ఉంది. సో ఈ రోజున పవన్ కళ్యాణ్ని అస్త్రంగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అంటూ బేస్ ఏమీ లేదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ 2%, 3% ఓటింగ్ మినహా ప్రత్యేకంగా ఏం లేదు. కానీ అక్కడ తెర మీద చూపించేటువంటి ఒక నాయకుడు కావాలి వాళ్ళకు. అందుకనే పవన్ కళ్యాణ్తో కలిపి ఉన్నారు. ఈ రోజున మీరు గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత కూడా చిరంజీవిని, పవన్ కళ్యాణ్ పట్టుకుని మోడీ జనంలోకి వచ్చేసి హడావుడి చేసినటువంటి వాతావరణం ఉంటుంది. 2-3 రోజుల క్రితం కూడా సంక్రాంతి సంబరాల్లో మోడీ చిరంజీవితోటి చర్చలు జరిపారు. మొత్తంగా అంటే ఏదైతే అంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, చిరంజీవి కావచ్చు, ఈ కుటుంబంతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం ఒక యాక్టర్గా, ఒక సెలబ్రిటీగా ఆయన తెలంగాణలో కూడా ఆ కుటుంబానికి సంబంధించి చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని కూడా ఉపయోగించుకొని బీజేపీ ఎదగడానికి ఒక బేస్ ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వాతావరణం ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే రకరకాల వాదనలు బయటికి తీసుకొస్తూ ఉన్నారు. బుద్ధా వెంకన్నో మరొకళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు లోకేష్ని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేయండి అని హఠాత్తుగా చెప్పడంలో, అంటే సహజంగా మధు గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం అయినా సరే ఒక చిన్న స్కూప్ బయటకు వదలడం, ప్రజాభిప్రాయం ప్రకారం చేస్తున్నాం అనేటువంటి చేస్తూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రస్తుతం తెలుగుదేశం ఈ కూటమిలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి మనకి అధికారికంగా కనిపించకపోయినప్పటికీ కూడా లోకేష్. పరిపాలనా వ్యవహారాలు చంద్రబాబు చూస్తుండొచ్చు, కానీ పార్టీ పరమైనవి కానీ కీలకమైనటువంటి నిర్ణయాల్లో కానీ లోకేష్ ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రేపు అక్కడ ఉన్నటువంటి పోలిట్ బ్యూరోలో కూడా యువతరంగాన్ని తీసుకురావాలి, ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్లు 70 ఏళ్ల పైబట్టిన అందరినీ కూడా మార్చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం, కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మనం ఎన్నికల తర్వాత గమనించినట్లయితే బుద్ధా వెంకన్న చాలా ఆశించాడు, లేకపోతే వర్మ చాలా ఆశించాడు, వీళ్ళందరికీ ఎలాంటి ప్రాధాన్యతలు దక్కలేదు. ఈ రోజు వీళ్ళందరూ కూడా లోకేష్ వైపు నుంచి
తమ ప్రాధాన్యతను పెంచుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలి అనేటువంటిది. డిప్యూటీ సీఎం కాకపోయినా ఆయన సీఎం అవడానికి కావాల్సినటువంటి కేవలం నిజంగా బుద్ధా వెంకన్న లేదంటే ఇప్పుడు మాట్లాడుతున్న వర్మదా లేదంటే లోకేష్ దా? లోకేష్ వైపు నుంచి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అంటే సహజంగా ప్రతి చోట పొగడ్తలు విసిరితే పదవులు వస్తాయి. వైసీపీ పార్టీలో చూసాం. తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా రాజకీయ పార్టీ పేరు తీసి పక్కన పెట్టేసండి. ఏ పార్టీలో అయినా సరే నాయకుడికి అనుచరగణంగా ఒక ఐడెంటిటీని తెచ్చుకోవడం అనేది ఉంటుంది. ప్రతి మనిషిలో ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది. అందులో భాగంగానే ఈ రోజున బుద్ధా వెంకన్న లోకేష్ టీ కోటరీలోకి చేరాలనేటువంటి తాపత్రయం కనిపిస్తూ ఉంటుంది, లేదా వర్మకే అదే కనిపిస్తూ ఉంటుంది. రేపటి రోజు అంటే భావి సీఎంగా తెలుగుదేశం వర్గాలు నమ్ముతూ ఉన్నాయి ఈ రోజుకి. అందుకనే ఈ వాదనను కనుక బయటకు తీసుకురావడం వల్ల లోకేష్ వైపు నుంచి తమకి బలమైనటువంటి సపోర్ట్ వస్తుంది, రేపు రాజకీయంగా తాము ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి కోణంలోనే మనం చూడొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వెనకుండి ఏదో స్కూప్ వదిలేయడం అనుకోవడానికి కోటరీలో ఉన్నటువంటి చాలా తెలుగుదేశం పార్టీలో చాలా కీలకమైన నేతలు ఉన్నారు, అలాగే గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు ఉన్నారు, పోలిట్ బ్యూరోలో 22 మంది సభ్యులు ఉన్నారు. ఎవరో ఒకరు ఇది చేయొచ్చు. కానీ ఎలాంటి ప్రాధాన్యత లేకుండా రాజకీయంగా ఎన్నికలు అయిపోయి అధికారం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పక్కన ఉన్నటువంటి ఈ నాయకుల నుంచి ఆ వాయిస్ వినిపించడం అనుకున్నటువంటి కారణం లోకేష్ దృష్టిలో వాళ్ళు హీరోలు కావాలి. అందుకోసం జరుగుతున్నటువంటి ప్రయత్నం అనేటువంటిది నా అభిప్రాయం. రైట్. మూర్తి గారు, ఇందాక ఈయనన్నట్టు చాలా కీలకంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్. కానీ ఆయన ఎప్పటికీ కింగ్ కాలేరు. ఎందుకంటే కూటమిలో కింగ్ మేకర్గా ఉన్నా కూడా ఆయన వాళ్ళ పార్టీ నేతలు ఏమంటున్నారంటే ఈయనే సీఎం చేయొచ్చు కదా, డిప్యూటీ సీఎం మీరు లొకేషన్ చేసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన పార్టీ కోసం 1 కోటి మంది సబ్స్క్రైబర్స్ని తీసుకొచ్చారు, ఓకే. కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం చేస్తే ఈయన సీఎం చేయండి అంటూ వాదన వినిపిస్తున్నారు. సో మీ వాదన ఏంటి? నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పొత్తు పెట్టుకున్నప్పుడు ఎలాంటి షరతులు లేవు. సో కొన్ని షరతులతో కూడినదా, లేదంటే 1000 పదవులు మాకు వస్తాయా, ఇన్ని మంత్రి పదవులు ఇస్తున్నారా, ఈ షరతులు ఏం లేకుండా ఆల్ ఆఫ్ ఎ సడన్ పొత్తు అనేది జరిగింది. అది కూడా దేనికి అంటే వైకాపాని దారుణంగా ఓడించడమే ఒక ఎజెండాగా వీళ్ళు వర్క్ చేశారు ముగ్గురు కూడా. సో ఈవెన్ బీజేపీని కలుపుకోవాల్సిన అవసరం లేదు, అయినా కూడా కలుపుకుని ముందుకెళ్ళారు. అంటే చంద్రబాబు కేసు కూడా ఒక అంశం కదా, అంశం కూడా ఉంది. సో సార్ అన్నట్టుగా క్రేజ్ అనేది వచ్చింది. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారో ఆ పార్టీకి కూడా క్రేజ్ అనేది వచ్చింది. సో పవన్ కళ్యాణ్ గారిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా అంటే ఇక్కడ నేను ఒకటి చెప్తానండి. ఏంటంటే ఎలక్షన్స్ ముందు క్యాంపెయిన్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదే అనేవారు మనకి పవర్ కావాలి. సో పవర్ నేను సింగిల్గా వెళ్ళి ఇప్పుడు జనసేన ఒక్కటే వెళ్ళి అన్ని స్థానాల్లో పోటీ చేస్తే అంత డబ్బు లేదు నా దగ్గర, నేను గెలుస్తానని నమ్మకం లేదు. సో ఓట్లు చీలిపోతాయని డైరెక్ట్గానే చెప్పాను. సో వాట్ ఎవర్ ఓట్లు ఉంటాయి అవి చీలిపోతాయి. సో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని లేదంటే ఎమర్జ్ అయ్యి బీజేపీతో ఒక కూటమికి వెళ్తేనే మనం గెలుస్తాం, మనకు పవర్ వస్తుంది. వాట్ ఎవర్ ఆ పవర్ ఏదైనా సరే. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కావాలని అడగల, సో ఇలాగా పార్టీ ఎమర్జ్ అయ్యేటప్పుడు ఏం షరతులు ఏం పెట్టుకోవాలా. సో అక్కడ ఏంటంటే స్వచ్ఛందంగా ఆహ్వానించారు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు. సో జనసేనకి ఏదైతే ఒకటి ఇవ్వాలో రెస్పెక్టబుల్గా ఆ పదవులు కూడా ఇచ్చారు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే రెండో పాయింట్, సో నాగబాబుని ఎప్పుడైతే మీరు ఇంక్లూడ్ చేశారో క్యాబినెట్ మంత్రి పదవి అనేది, కొంతమంది తెలుగుదేశం పార్టీ మాజీ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారో మేబీ వాళ్ళు హర్ట్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళకి పార్టీ టికెట్ ఇవ్వాల, జనసేన తరఫున వాళ్ళు క్యాంపెయిన్ చేసి గెలిచే